మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, లేఖనాలలో ఉంటున్న మహత్తు కలిగిన మీ మాటలలో ఉంటున్న సారాన్ని తెలుసుకోవడానికి నాయన నీ ఆత్మ సహాయముతో ధ్యానించడానికి పూనుకుంటుండగా నాయన నీ పిల్లల హృదయాలను నీ వైపుకు మళ్లించండి. నీ వాక్యము చేత బలపడుతూ సమస్తమైన పరిస్థితుల మధ్యనైనా నీ కొరకు నిలదొక్కుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. తిరిగి నాయన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి పూనుకుంటుండగా నాయన కృపతో బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ, ఉన్నతమైన నీ ప్రేమను బట్టి, ఘనమైన నీ నామమును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఉదయకాలం నుండి ఇప్పటి వరకు పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఎలాంటి క్రమాన్ని పాటించాలి అనే ఉద్దేశంతో కొన్ని సందర్భాలను మన కళ్ళ ముందుకు తీసుకొని రావటం జరిగింది. కాబట్టి ఏ సందర్భాన్ని ఏ ఆలోచన విధానంతో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఐపీఎల్ జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. ఈ ఐపీఎల్లో బ్యాట్స్మెన్ రన్స్ తీయడానికి కొడుతున్న ప్రతి షాట్ కట్ ఒక పేరుందట. ఏ షాట్ కొట్టినా దానికి ఒక పేరు. పైనుంచి కొట్టేస్తే ఏదో హెలికాప్టర్ షాట్ అని, హుక్ షాట్ అని, ఆ తర్వాత కవర్ డ్రైవ్ అని, ఇంకా రకరకాల పేర్లు. అంటే ఒక బాల్ను చూసి బ్యాట్తో బంతిని పంపుతున్న విధానానికి ఒక పేరు కలిగి ఉన్నప్పుడు, లేఖనాలను కూడా ఏ ప్రాసెస్తో మనం ఆలోచిస్తున్నామన్నది ప్రాముఖ్యమైంది. ఆలోచనలు వస్తుంటాయి, కానీ నువ్వు ఏ ప్రాసెస్తో ముందుకు వెళుతున్నావు. ఇదిగో దీన్ని ఇలా అనుకొని నేను ఈ ఆలోచన ప్రకారం, ఎందుకంటే గతంలో యూత్ సబ్మిట్లో నేను విన్నప్పుడు, అన్నయ్య ఈ పాయింట్ను ఇలా చెప్పాడు కనుక నేను దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను అనే మెథడాలజీకి మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రారంభంలో అయితే మనకి ఏమీ తెలియదు, కానీ కొన్ని సందర్భాలు విన్న తర్వాత మిగిలిన వాటిని మనం ఆలోచిస్తున్నప్పుడు, గతం తాలూకు యూత్ సబ్మిట్ ప్రభావం మన మీద ఉన్నప్పుడు, నేను దీన్ని ఈ రకంగా ఆలోచిస్తున్నాను అని మన ఆలోచన విధానంలో మార్పును గమనించాలి. పెద్దలు ఒక సామెత ఉపయోగిస్తారు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడ. అలా ఉండద్దు, మనం ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తుంటామో అప్పుడు వాక్యపు లోతుల్లోనికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ సహాయం అనేది మనకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఒక రెఫరెన్స్కి జోడించేటప్పుడు దేన్ని పరిగణలోనికి తీసుకున్నారు, ఈ రెండింటిని కనెక్షన్ చేయడానికి ఈ రెండిట్లో ఉంటున్న కామన్ పాయింట్ ఏంటి అని ఆ రెండు రెఫరెన్స్లను జోడిస్తున్నారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటున్నప్పుడు, మరలా మనం చదువుతున్నప్పుడు, ఇదిగో ఆ పద్ధతి ప్రకారంగా ఆ మాట అలా ఆలోచించాడు, మాకు చెప్పారు కదా అన్నయ్య, ఇదిగో మేము కూడా దీన్ని ఇలా అనుకుంటున్నామని ఆ యూత్ సబ్మిట్లలో మనం వింటున్న ఆ సందర్భాలను ఏ విధంగా ఆలోచించి ముందుకు వెళ్ళామో అవి గుర్తుపెట్టుకుంటుంటే మిగిలిన రెఫరెన్స్ను ఆలోచించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఒకరోజు మన సిలబస్ అంతా మనం ముందు పెట్టుకొని ఈ పాయింట్ ఎలా వచ్చింది, ఈ పాయింట్ ఎలా వచ్చింది, ఈ పాయింట్ ఎలా వచ్చింది, ఈ పాయింట్ ఎలా వచ్చిందని మరలా పునర్విమర్శ మనం చేసుకోగలిగితే
ప్రతిదానికి దాని వెనకాల ఇలా ఆలోచించడానికి ఒక కారణం అనేది మనకు కనపడుతుంది. ఆ కారణం అనేది లేఖనాలను అర్థం చేసుకునే విధానంలో ముఖ్యమైనది. కాబట్టి మరల పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి చూడండి. విత్తువాని గురించిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన సుపరిచితమైన విత్తనాలు విత్తువాని ఉపమానం గురించి వ్రాయబడింది. ఈ ఉపమానాన్ని ముగించగానే మరల 24వ వచనంలో మరి ఒక ఉపమానాన్ని ఆయన ఎత్తుకుంటున్నాడు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. ఒకే సందర్భంలో విత్తనాలు విత్తే ఉపమానాన్ని గురించి వింటున్నాం. వెంటనే ఆయన పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుష్య కుమారుణ్ణి పోలి ఉన్నది అన్నాడు. ఈ రెండు ఉపమానాలు దేన్ని సూచిస్తున్నాయి? నెంబర్ 1, ఈ రెండు ఉపమానాలకున్న లింక్ ఏంటి? ఈ రెండు ఉపమానాలు ఇవన్నీ మనకు తెలుసు. విత్తనాలు విత్తువాడు ఉపమానం తెలుసు. ఆ తర్వాత గోధుమలు గురుగులను గురించిన ఉపమానం మనకు తెలుసు. ఈ రెండు ఉపమానాలు వేటిని గురించి బోధిస్తున్నాయి? ఈ రెండు ఉపమానాలకున్న లింక్ ఏంటి? ఈ రెండు ఉపమానాలకున్న లింక్ ఏంటి? చిన్నప్పుడు మనం జతపరచటం అనేది చూస్తుంటాం. జతపరచటం ఒకవైపు పండుగలు ఇస్తారు, ఇంకొక వైపు నెలనిస్తారు. ఈ నెలల్లో డిసెంబర్ ఉంటుంది, పండగల్లో క్రిస్మస్ ఉంటుంది. దేన్ని జాయిన్ చేయాలి? ఇలా క్రిస్మస్ డిసెంబర్ నెల అని. ఈ రెండు ఉపమానాలను జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఒకే సందర్భంలో చెబుతున్న ఈ రెండు ఉపమానాలలో ఉంటున్న తేడా ఏంటి? రెండు ఒకే విషయాన్ని దృఢపరచడానికి యేసుక్రీస్తు చెబుతున్నాడా, లేదంటే రెండు వేరు విషయాలను ఆయన చెబుతున్నాడా? ఈ రెండు వేరైతే ఈ రెండు ఒకేసారి ఎందుకు చెప్తున్నాడు? ఈ రెండింటి మధ్య ఉంటున్న లింక్ ఏంటి? ఇది బాగా ఆలోచించండి. కాబట్టి ఉపమానాన్ని గురించిన భావాన్ని మనసులో పెట్టుకోవాలి, గోధుమలు గురుగుల గురించి మనసులో పెట్టుకోవాలి. ఈ రెండు ఉపమానాలలో ఉంటున్న విషయాలేంటి? ఈ రెండు ఉపమానాలు ఆయన ఒకేసారి ఒకే దగ్గర ఎందుకు బోధిస్తున్నాడు? ఈ రెండింటికి మధ్య ఉన్న లింక్ ఏంటి? ఎందుకంటే పై ఉపమానంలో కూడా విత్తనాలు విత్తువాడు అని ఉంది, కింద కూడా మరలా పొలము మంచి విత్తనములు అని ఇక్కడ కూడా రాయబడింది. కాబట్టి ఉపమానాల భావం చెప్పండి, ఉపమానానికి ఉన్న లింక్, ఈ రెండు ఎందుకు ఒకే సందర్భంలో చెప్పబడ్డాడు అనే విషయాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏదైనా చెప్పేటప్పుడు ఏంటంటే, పలాని యూత్ సమ్మిట్లో పలాని పాయింట్ను ఇలాంటిదే మాకు వచ్చింది, దాన్ని ఇలా ఆలోచించాం, ఇగో అలానే దీన్ని కూడా ఆలోచించామని మీకు గతంలో విన్నవి ఏంటంటే మీకు ఉపయోగకరంగా ఉండాలి. పలాని చోట ఇలా ఆలోచించాం, అప్పుడు మేము ఇదిగో ఈ వాక్యాన్ని కూడా ఇలా ఆలోచించడానికి నాకు అది ఉపయోగపడుతుంది అన్నట్లుగా. ఎందుకంటే
ముందుకు వెళుతున్న కొలది అనేక సందర్భాలను వింటున్నాం కనుక వాటన్నింటినీ క్రోడీకరించుకొని ధ్యానించుకుంటూ ముందుకు వెళితే రానున్న కాలాలలో కాస్త ఈజీ అయిపోతుంది. మనం ఎప్పుడైతే ఇది కష్టంగా ప్రారంభిస్తాం కానీ ముందుకు వెళుతున్న కొద్దీ అది ఈజీగా మారిపోతుంది. ఎందుకంటే గతంలో అనేకమైన సందర్భాలు మనం విన్నాంగా. మొదటిగా విత్తనాలు విత్తుతున్నప్పుడు రకరకాల నేలల్లో పడుతున్నాయి. రకరకాల నేలలు అంటే మానవ హృదయాలు. ఎక్కడెక్కడ వాక్యము పడిందో అక్కడ ఫలాలు ఎలా వచ్చాయో మనం చూస్తుంటాం. ఎక్కడెక్కడ పడ్డాయి రకరకాల నేలలు, రకరకాల ఫలితాలు. కాబట్టి మంచి నేలను పడినవాడు మాత్రం ఏంటంటే నూరంతలుగా ఫలించాడు. కాబట్టి వాక్యము విత్తబడుతున్నప్పుడు రకరకాల మనుష్యులు, రకరకాల మనస్తత్వాలు, విత్తనం ఒకటే కానీ పడిన నేలను బట్టి అది ఫలిస్తుందా ఫలించటమా ఆధారపడింది. ఇది మొదటి ఉపమానం. రెండవది ఏమై ఉండొచ్చు, ఇక్కడ తన పొలం అనగానే సంఘము, తన పొలం అనగానే సంఘము. ఇక్కడ దుష్టుని ప్రభావం కనపడుతుంది, అనగా గురుగులు కనపడుతున్నాయి, గోధుమలు కనపడుతున్నాయి. కానీ విత్తబడినవేంటి? దుష్టుని ప్రభావం కూడా ఉంది, మంచి గోధుమలు ఉన్నవి, గురుగులు ఉన్నవి. అంటే సంఘంలో గురుగులు ఉన్నారు, గోధుమలు ఉన్నారు. ఈ గురుగులు ఎలా వచ్చాయి? దుష్టుడు వచ్చి ఏం చేశాడు? గోధుమల మధ్యలో గురుగులను పెట్టాడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే సంఘంలో ప్రత్యేకించి తన ఏజెంట్లను పెడతాడా? అంటే మంచి విత్తనాలనే దుష్టుడు ఏం చేస్తున్నాడు? గురుగులుగా మారుస్తున్నాడు. ఫస్ట్ మీరు తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుష్య కుమారుని మనుషుని పోలి ఉన్నది. అన్ని మంచి విత్తనాలే, అన్ని మంచి విత్తనాలు అయినప్పుడు మళ్ళా గురుగుల ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఈ మంచి విత్తనాలు కూడా గురుగులుగా మారిపోయే ప్రమాదం ఉంది. మీరు చూడండి, బాప్తీసం తీసుకొని సంఘంలోనికి వచ్చినప్పుడు అందరూ బాగుంటారు. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, దుష్టుని ప్రభావాన్ని బట్టి అందరూ బాప్తీసం తీసుకుని సంఘంలోనికి వచ్చిన వారే, అందరూ కూడా యేసుక్రీస్తును హృదయపూర్వకంగా అంగీకరించిన వారే, అందరూ మేము రక్షణలోనికి రావాలి అన్న కోరిక కలిగిన వారే. కానీ కాలక్రమేణా ఏమవుతుందంటే దుష్టుని ప్రభావములోనికి వెళ్ళి గురుగులుగా మారిపోతున్నారు. కాబట్టి ఇక్కడ గోధుమలు, గురుగులు అనగానే ఇక్కడ సంఘాన్ని గురించి వ్రాయబడింది అని మనకు అర్థమవుతుంది. మరి మొదటి ఉపమానం, విత్తనాలు విత్తువాడు విత్తుటకు బయలుదేరాడు. ఎక్కడ విత్తుతున్నాడు అంటే సమాజంలో. కాబట్టి మనం పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు వాక్యం అందరికీ అందుతుంది, కానీ కూర్చున్న వారందరూ ఒకే రకంగా రిసీవ్ చేసుకుంటారా? చేసుకోరు. అంటే ఈ రెండు ఉపమానాలను, రెండు పరిస్థితులను మన కళ్ళ ముందు పెడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒకటి, విత్తనాలు విత్తువాడు విత్తుటకు బయలుదేరాడు అంటే ఒక సువార్తికుడు వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళుతున్నప్పుడు రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, కాబట్టి వాళ్ళ ఫలాలు కూడా వేరుగా ఉంటాయి. మంచి నేలను పడినవాడు నూరంతలుగా వర్ధిల్లుతాడు అని ఇక్కడ ముగించేశాడు. కాబట్టి మనం వాక్య పరిచర్యకు వెళ్ళినప్పుడు అందరికీ వాక్యం అనే విత్తనాలు విత్తబడుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని ఫలవంతముగా చేసుకుంటారు అని ఏం జరుగుతుందో అని అక్కడ పరిస్థితులను చూపించాడు. ఇక ఆ ఉపమానాన్ని ముగిస్తూ మంచి నేలను పడిన విత్తనాలు అన్నారు కదా. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 13వ అధ్యాయము
23. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఎప్పుడైతే వీరి హృదయంలో వాక్యము ఫలిస్తుందో వీళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరిస్తారు. మరి అంగీకరించిన తర్వాత పరిస్థితులు ఏంటి అంటే రెండవ ఉపమానము. అంగీకరించిన తర్వాత సంఘములోనికి నడిపింపబడతారు. మరి సంఘములోనికి వచ్చిన తర్వాత ఈ మంచిని నేలను పడిన విత్తనాలు ఉన్నవి చూసారా, ఇవన్నీ ఎలా మరలా ఎదుగుతాయి అని దీనిని రెండవ ఉపమానములో ఇదిగో రెండవ రాకడను ఇక్కడ ప్రస్తావిస్తుంటాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 30వ వచనం. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలము వరకు రెండింటిని కలిసి ఎదని. ఇక్కడ కోతకాలం అనగానే ఏంటి? రెండవ రాకడా. కాబట్టి ఒకటి సువార్త ప్రకటన గురించి చెప్తున్నాడు, రెండవది సంఘములో ఏం జరుగుతుందో చెబుతున్నాడు. సంఘములో ఏం జరుగుతుంది? సంఘములో అందుకే తన పొలములో అంటే ఏంటి? యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ చెబుతూ తన పొలములో విత్తినవాడు అంటాడు, మనుషుని పోలి ఉన్నది. ఇక్కడ ఆయన పొలము అంటున్నాడు అంటే సంఘమును గురించి మాట్లాడుతుంది. మొదటి ఉపమానంలో విత్తనము వాక్యం అయితే అది పొలములో విత్తబడటం లేదు, రాతి నేలలోను ముండ్ల పొదలలోను త్రోవ ప్రక్కన ఆయా ప్రాంతాలలో. ఇక్కడ విత్తనాలు ఎక్కడ విత్తబడుతున్నాయి? తన పొలము అంటే ఇక్కడ అనగానే సంఘము. కాబట్టి సువార్త పరిచర్య చేస్తూ ఆయా మనస్తత్వాల హృదయాలలో విత్తబడిన వాక్యము ఎవరి హృదయాలనైతే ఫలిస్తుందో వారు రక్షణలోనికి వచ్చి సంఘములోనికి వస్తారు, అంటే ఆయన పొలములోనికి వస్తారు. ఇక్కడ మరలా గోధుమలు గురుగులు అంటే సంఘములోనికి వచ్చిన తర్వాత కూడా దుష్టుడు మనల్ని మోసగించే అవకాశం ఉంది. దీన్ని ముగింపుకి ఎక్కడ చూపిస్తున్నాడంటే కోతకాలము అంటే యేసుక్రీస్తు రెండవ రాకడను సూచిస్తుంది. అంటే సంఘములో ఉంటున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని రెండవ ఉపమానము సంఘాన్ని సూచిస్తుంటే, మొదటి ఉపమానము సువార్త ప్రకటనను గురించిన సందర్భాన్ని సూచిస్తుంది. అంటే ముందు అది, నెక్స్ట్ సంఘము ముగింపు ఎప్పుడు అంటే కోతకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడా. కాబట్టి ముందు మనం చదువుతున్నప్పుడు రెండు వేరువేరుగానే కనపడుతుంటాయి. మరలా ఏమనిపిస్తుంటే వాక్యము విత్తనాలు అనగానే మరలా సేమ్ అన్నట్టుగా అనిపిస్తుంటుంది. కానీ పర్టికులర్గా చూడగలిగితే ఈ రెండు ఉపమానాలు రెండు విభిన్న సందర్భాలు. అక్కడ వాక్యం అనగానే విత్తనము, ఇక్కడ వాక్యం అనగానే విత్తనం. అక్కడ నేలలు వేరు, ఇక్కడ తన పొలములో మంచి విత్తనాలు విత్తినప్పుడు, శ్రేష్టమైన వాక్యముతో మనల్ని పెంపారుతున్నప్పుడు, ఇక్కడ కూడా దుష్టుడు వచ్చి మరలా గలిబిలి చేస్తాడు. మన విశ్వాస జీవితాన్ని కోతకాలము వరకు కాపాడుకోవాలి అని ఈ రెండు ఎగ్జాంపుల్స్ రెండు విభిన్న పరిస్థితులను సూచిస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఆ కంటిన్యూటీ ఎందుకు జరిగింది అంటే రెండొకసారి ఎందుకు చెప్పాడంటే, ముందు లోకములో, నెక్స్ట్ సంఘములో. గనుక లోకములో ఫలించిన వాడు సంఘములోనికి వచ్చి కూడా ఏం చేయాలంటే ఫలించాలి. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్న ఈ రెండు ఎగ్జాంపుల్ చూడండి. ఇలానే మనం ధ్యానిస్తే
మరలా ఒకటి సంఘము, ఒకటి సువార్త పరిచర్య అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి కొన్నిసార్లు ఒకే సందర్భంలో 2-3 చెబుతున్నప్పుడు ఒకే విషయాన్ని దృఢపరుస్తున్నాడా అని గమనించాలి. 2 వేరు విషయాలను ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడా అని మనం గమనించాలి.